చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ ఒకటి అయిపోయింది. అంటే షుగర్ రాగానే లేదా డయాబెటిక్ రాగానే మేము ఫుడ్ కంట్రోల్ చేసుకుంటాము, లేకపోతే యోగా చేసి కంట్రోల్ చేస్తాము, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేస్తే కంట్రోల్ అయిపోతుంది. అంటే లక్కీగా ఏంటంటే బార్డర్ లైన్ లో ఉన్నంత వరకు కొంతవరకు బ్యాలెన్స్ చేయొచ్చండి. కానీ ఎప్పుడైతే మీరు పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ లో షుగర్స్ మనం క్రాస్ చెక్ చేసినప్పుడు ఫాస్టింగ్ లో మనం ఒక 150 170 వెళ్ళిపోయాం, పోస్ట్ లంచ్ 300 250కి వెళ్ళిపోయాం అనుకోండి, ఖచ్చితంగా మీరు మెడిసిన్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మెడిసిన్ హెల్ప్ తీసుకుంటారని నేను చెప్పను. ఏ మెడిసిన్ హెల్ప్ తీసుకున్నా ఖచ్చితంగా డాక్టర్ని కలిసి దాని యొక్క ట్రీట్మెంట్ మొదలు పెట్టడం చాలా 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 అవసరం. రెండోది ఏంటంటే ఒకవేళ డయాబెటీస్ ని ఇన్ టైంలో మనం కంట్రోల్ చేయలేనట్లయితే అది ఎఫెక్ట్ చేసే ప్లేసెస్ చాలా మట్టుగా ఉంటుంది. కంటి మీద ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల మీకు దృష్టి మాంద్యం కానీ, కంట్లో వచ్చే చేంజెస్ కానీ, లేకపోతే ఈవెన్ మీ యొక్క చూపే టోటల్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అంటుంటాం. అందువల్ల ఏమవుతుందంటే కళ్ళల్లో డ్యామేజ్ పెరిగిపోతుంటుంది. అలా కాకుండా నరాలను డ్యామేజ్ చేస్తూ పోయిందనుకోండి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే కాళ్ళలో మంటలు రావటం, లేకపోతే నడుస్తున్నట్టు స్పర్శ లేకుండా ఉండటం, కాళ్ళు నడుస్తున్నప్పుడు మీకు ఏదో స్పాంజ్ వాక్ లాగా కింద ఏదో స్పాంజ్ పెట్టుకొని నడుస్తున్నట్టు కానీ, లేకపోతే తడిగుడ్డ వేసుకొని నడుస్తున్నట్టు ఫీల్ రావడం కానీ, అసలు కింద సెన్సేషన్ తెలియకపోవడం కానీ, అంటే స్పర్శ జ్ఞానమే కోల్పోవడం కానీ, లేకపోతే మనం నడుస్తుంటే స్పర్శ సెన్సిటివ్ ఎక్కువ అయిపోవడం, రాళ్ళల్లో పుచ్చుకున్నట్టు ఎక్కువ అయిపోవటం, ఇంకా అది ఎక్కువ అయిపోయినట్టుగా ఫీల్ అవటం కానీ, ఇలాంటి రకరకాల ఇబ్బందులు రావడం, ఆ తర్వాత అది మెల్లిమెల్లిగా కణాలు డ్యామేజ్ అయిపోయి, ఆ తర్వాత గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి, తర్వాత డ్యామేజ్ అయిపోయి, ఇదంతా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, డయాబెటిక్ నెఫ్రోపతి అంటుంటాం. అది డయాబెటీస్ ఎఫెక్ట్ చేయని ప్లేసు కణాలు అనేది బాడీలో ఉండదు. ఖచ్చితంగా 100% ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ టైం మ్యాటర్స్. 3 నెలల్లో చేస్తుందా, 6 నెలల్లో చేస్తుందా, సంవత్సరానికి చేస్తుందా నేను చెప్పలేను. కానీ చేయడం మొదలెడితే మాత్రం రికవర్ చేయడం చాలా చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ ఫ్యామిలీలో ఉన్న పేరెంట్స్కి ఇద్దరికి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు 70% వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా పేరెంట్ ఒకరికి ఉన్నట్లయితే 50% ఛాన్స్ ఉంది. మేనమామలు మేనత్తలకి లేకుండా తాతయ్యలకు వీళ్ళకి వచ్చినప్పుడు ఉన్నదని తెలుసుకొని ఒక ఇయర్లీ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్ లాంటివి చేసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఉన్నాయా, దగ్గరలో ఉన్నామా, దూరంలో ఉన్నామని మాకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు.